కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద బీసీలకు అందలం ఎక్కిస్తామని చెప్పి బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తమ బీసీ వ్యతిరేక వైఖరిని మరోసారి చెప్పుకున్నది. ఎప్పుడైతే తెలంగాణ జాగృతి అధ్యక్షులు శ్రీమతి కవిత గారు ఈ యొక్క రాష్ట్రానికి మొత్తంగా నియంత్రించేటటువంటి చట్టాలు చేసేటటువంటి చట్టసభ అయినటువంటి అసెంబ్లీ లోపల మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్తోని, తల్లి సావిత్రిబాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్తోని ముందుకు కదిలిండ్రో, ఏ రోజైతే స్పీకర్ గారిని కలిసి నివేదించిండ్రో ఆ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడము, ఒక పక్షాన బీసీ రిజర్వేషన్ అని అడుగుతూ మరో దిక్కు ఈ ఇద్దరి మహనీయుల విగ్రహాన్ని కూడా శాసనసభలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ అక్కడ కాకుండా ఇక్కడ ఐమాక్స్ దగ్గర ఏర్పాటు చేస్తామని చెప్పారు, ఐమాక్స్ చౌరస్తా దగ్గర ఏర్పాటు చేస్తామని చెప్పారు. పోనీ అదైనా జరుగుతుంది, మా డిమాండ్ కొనసాగుతూనే ఉన్నప్పటికీ ఈ నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తూనే పోరాటాన్ని కొనసాగిద్దామని కవిత గారు పిలిపించిన నేపథ్యం లోపల ఇక్కడ కూడా 2 రోజుల క్రితం ఏదైతే జ్యోతిబాయి పూలే, సావిత్రిబాయి పూలే గారు విగ్రహాలు పెడతామని చెప్పి 2 రోజుల కింద ఇక్కడికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాన్ని తీసుకొచ్చారు. ఎప్పుడు బీసీ సంఘాలు కానీ జాగృతి లాంటి సంస్థలు పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తాయి, బీసీలు చైతన్యంతో ఉండాలని చెప్పి వెనక్కు తగ్గినటువంటి ప్రభుత్వం రాత్రికి రాత్రి వాటిని దాచిపెట్టి ఇవి ఇప్పుడు కాదు మళ్ళీ ఇక్కడ కాంస్య విగ్రహాన్ని పెడతామని చెప్పి దీన్ని వాయిదా వేయడం జరిగింది. బీసీలు అంటే చులకనతోని గతంలో కూడా గత ప్రభుత్వ కాలంలో కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకపోతే అప్పటికప్పుడు వాళ్ళు ఫైబర్ విగ్రహాలను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. తర్వాత బీసీ సంఘాలని వ్యతిరేకిస్తే దాన్ని తీసి అక్కడ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఇదే హుసేన్ సాగర్ పక్కన. కాబట్టి గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా కూడా బీసీలను వంచిస్తూనే ఉన్నాయి, బీసీలను వాడుకుంటూనే ఉన్నాయి, బీసీలను పదే పదే అవమానిస్తూనే ఉన్నాయి. ఈ అవమానాలకు ధిక్కారంగా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాన ఉన్నటువంటి బీసీలు ధిక్కార స్వరాలను వినిపిస్తున్నారు. తెలంగాణ వచ్చి ఇప్పటికి దాదాపు 12-13 సంవత్సరాలు అయింది. ఏది జయశంకర్ గారి విగ్రహం ఎక్కడ ఉన్నది? ఉద్యమం లోపల మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం, ప్రతి దగ్గర కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టుకున్నాం, జయశంకర్ సార్ విగ్రహం పెట్టుకున్నాం. తెలంగాణ వచ్చినాక ఈ 13 నెలల ప్రభుత్వం పెట్టిన జయశంకర్ సార్ విగ్రహం ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఈ చుట్టుపక్కల లేదు. సిగ్గు నిజంగా సిగ్గుపడాలి. తెలంగాణ కూడా జాతిపిత అని చెప్పేటటువంటి జయశంకర్ సార్ విగ్రహాన్ని పెట్టలేని నిస్సిగ్గుగా నిర్లజ్జగా తెలంగాణ పీఠాన్ని అధిరోహించినటువంటి గత ప్రభుత్వమైనా ఇప్పటి ప్రభుత్వమైనా కొంచెం సిగ్గుపడండి. బీసీలు చైతన్యంతో ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లను ఇవ్వాలని చెప్పి ఒక దిక్కేమో ఉద్యమాలు జరుగుతూ ఉంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి వీళ్ళు ఇందిరా పార్టీ దగ్గర ధర్నా పెట్టారు. టీఆర్ఎస్ పార్టీకి డైరెక్ట్గా 42% రిజర్వేషన్ డిమాండ్ చేయకుండా బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం అని చెప్పి ఈ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు పోయి అక్కడ కూర్చున్నారు. కొంచెం సిగ్గర్పించట్లేదా మీకు? బీఆర్ఎస్ నుంచి కదా మీరు చేయాలి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కదా మీరు నిరసన తెలపాలి. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఫోరం ఏంది? బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం, క్షమించాలి. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా బీఆర్ఎస్ పేరు కూడా వాడలేదు. కరీంనగర్ మొదలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెడతామని చెప్పినటువంటి పెద్ద ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పినటువంటి బీఆర్ఎస్ ఇవాళ అట్లాంటి కార్యక్రమాలు ఏం తీసుకోకుండా తమ బీసీ వ్యతిరేక వైఖరిని వాళ్ళు ముందు పెట్టారు. ఇటు రేవంత్ రెడ్డి చేసినటువంటి జనగణలో కూడా, కులగణనలో కూడా అనేక తప్పుల తడకగా డెడికేటెడ్ కమిషన్ లేకుండా రెగ్యులర్ కమిషన్ వేసి హైకోర్టు చివాట్లు పెడితే గత్యంతరం లేని పరిస్థితి లోపల ఇవాళ భూసాని వెంకటేశ్వర గారి ఆధ్వర్యం లోపల డెడికేటెడ్ కమిషన్ పెట్టి నివేదికను తీసుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ బీసీలు చైతన్యంతో ఉన్నారు. మళ్ళీ రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం, బీసీలు గతంలో లాగా లేరు. ఇవాళ బీసీలు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. మా హక్కులేమని అడుగుతున్నారు, మా తాత ముత్తాతల పరిస్థితులు ఏంటని అడుగుతున్నారు, మా మహనీయుల విగ్రహాల స్నానం ఏదని అడుగుతున్నారు. జయశంకర్ సార్ విగ్రహమైనా, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహమైనా ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ ఘోరమైన పరిస్థితికి మనం ఇక్కడ ఉన్నాం. మహాత్మా జ్యోతిబా పూలే, తల్లి సావిత్రిబాయి పూలే వారి విగ్రహాలైనా కూడా బీసీలు పదే అవమానాలకు గుర్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా జాగరూకంగా ఉండాలి. దయచేసి ఆ పార్టీలను ఎండగట్టండి, వారి విధానాలను ఎండగట్టండి అని చెప్పి మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తొందరగా ఇక్కడ మహాత్మా జ్యోతిబాయి పూలే, తల్లి సావిత్రిబాయి పూలే గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తా ఉన్నది.